నరసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసాన్ని మనకు అందించారు. దాన్ని మనం తెలుసుకుందాం. పురాణాల్లో నృసింహ వర్ణన ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో అనేక చోట్ల నృసింహుని ప్రస్తావన, ఆ స్వామి అవతార వైభవ వర్ణన విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి. కేవలం హిరణ్యకశిపుని వధ కోసమే నృసింహావతారం జరగలేదనే విషయాన్ని కూడా ఈ గ్రంథాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఆగ్రహం, అనుగ్రహం ఒకే సమయంలో ప్రకటించగల మూర్తి ఎవరు అంటే నరసింహస్వామి ఒక్కరే. నరసింహావతారంలోని మరొక విశిష్టత ఏమిటి అంటే ఇది శివ విష్ణు అంశాల కలయిక. స్థితికారుడైన విష్ణువు నరరూపం, లయకారుడైన శివుని సింహస్వరూపం, రెండూ కలిసి నరసింహస్వరూపంగా ఆవిర్భవించాయి. మరి విష్ణువు సర్వాంతర్యామిత్వాన్ని నరసింహావతారం చాటి చెబుతుంది. అంటే అంతటా నిండి ఉన్నట్లుగా ఇక్కడ ఈ అవతారంలో రుజువు చేస్తాడు. ఇదే పరమాత్మ అంతర్యామిత్వం, అంటే అంతటా నిండి ఉన్నాడని. విష్ణుతత్వం కూడా అదే. జగద్రక్షణ కోసం చిత్రాతి చిత్రమైన రూపంతో స్వామి ఆవిర్భవించిన అరుదైన సన్నివేశం నరసింహ ఆవిర్భావ సన్నివేశం. నరసింహస్వామి మాదిరిగా అన్ని చోట్ల వ్యాపించిన అవతారం మరొకటి లేదు. ఈ అద్భుతమైన అవతారానికి సాటి రాదగిన అవతారం కూడా ఇంకొకటి లేదు. ఎందుకు అన్ని అవతారాలు, ఆ స్వామి అంతటా ఎప్పుడూ ఉంటాడు కదా. ఈ స్వామిలాగా ఎవరు ఎక్కడ లేరు అని చెప్తున్నారు. ఎందుకు అంటే నిన్న మనం తెలుసుకున్నాం. ఎక్కడ చూపించమని అడుగుతాడో అని స్వామి నరసింహ రూపంలో జగత్తంతా నిండిపోయి ఉన్నాడు. ఆయన ఎక్కడ చూపించమంటే అప్పుడు వెంటనే దర్శనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పారు కదా. అందుకని అంతటా నిండి ఉన్నాడు అంతర్యామిగా అని చెప్తున్నారు. పురాణాల పరంగా చూస్తే బ్రహ్మ పురాణంలో నరసింహ అవతార గాథ ఇతర పురాణాల కన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో ప్రహ్లాదుడి ప్రస్తావన, హిరణ్యకశిపుడి విష్ణుద్వేషం ఏమీ ఉండవు. కేవలం ఋషులు, మునులు, దేవతల బాధా నివృత్తి కోసమే విష్ణువు నరసింహుడిగా అవతరించినట్లుగా వాటిల్లో ఉంటుంది. విష్ణు పురాణంలో కూడా కొంత విభిన్నమైన గాథ కనిపిస్తుంది ఈ అవతారం గురించి. మిగిలిన అంశాలన్నీ పోతన రాసిన ప్రహ్లాద చరిత్ర తీరులోనే ఉన్నప్పటికీ తండ్రి చేసిన తప్పుల్ని మన్నించమని ప్రహ్లాదుడు వేడుకోవటంతో శ్రీహరి అంగీకరించటం, పితాపుత్రులు ఇద్దరూ కలిసి కొంతకాలం జీవించటం జరుగుతుంది విష్ణు పురాణంలో చెప్పినట్లు. ఆ తర్వాత కొంతకాలానికి విష్ణువు నరసింహ రూపంలో హిరణ్యకశిపుని సంహరిస్తాడు. వీటితో పాటు పద్మ, విష్ణు, ధర్మోత్తర, స్కాంద, కూర్మ, లింగ, మత్స్య, భాగవత, నరసింహ, హరివంశ పురాణాల్లో కూడా నరసింహావతార విశేషాలు ఉన్నాయి. వీటన్నిటిలో భాగవత పురాణంలో ఉన్న నృసింహావతార గాథ విస్తారంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పోతనామాత్యుడి పాండిత్యమో లేకపోతే సరస్వతి కటాక్షమో తెలియదు కానీ పోతన భాగవతంలోని ప్రహ్లాద ఘట్టంలో పద్యాలు కొన్ని అయినా చదవని తెలుగు పౌరుడు ఉండడు అంటే అతిశయోక్తి లేదు. శత్రుత్వాన్ని వహించిన వాడైనప్పటికీ హిరణ్యకశిపుడు నిరంతరం విష్ణునామాన్ని స్మరిస్తూనే ఉన్నాడు. అంటే వైరభక్తి అంటారు దాన్ని. ద్వేషంతో ఆయన ఎప్పుడు స్మరిస్తూనే ఉన్నాడు. భక్తుడైన ప్రహ్లాదుడి దృష్టి మరొక వస్తువు మీద కొన్ని క్షణాల పాటు ఉందేమో కానీ హిరణ్యకశిపుడి చిత్తం మాత్రం నిరంతరం విష్ణు ద్వేషంతో నిండి ఉండేది. ఫలితంగా నృసింహస్వామి చేతిలో హిరణ్యకశిపుడు అంతమయ్యాడు. లౌకిక దేహాన్ని వదిలిన హిరణ్యకశిపుడు
స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఆశ్చర్యం అనిపించక మానదు. ద్వేషించిన వాడికి సైతం మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహమూర్తి నరసింహస్వామి అని ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. తర్వాత మంత్రమూర్తి నరసింహుడు, మంత్రస్వరూపుడు నరసింహుడు అని చెప్తున్నారు. నరసింహుడు కేవల అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తుల్లో నరసింహతత్వం వర్ణితమై ఉంది. నరసింహుని పరబ్రహ్మ స్వరూపం తత్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే మనకి చక్కగా అవగతమవుతుంది అని ఆ మంత్రాన్ని, దాని యొక్క అర్థాన్ని మనకి అందించారు. అందుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే ఈ శ్లోకం. ఇది నృసింహ నామం, నామరూపంలో ఉన్న మంత్రం ఇది. ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నృసింహుని ఒక్కో తత్వాన్ని ప్రకటిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క నామానికి అర్థం చెప్తున్నారు, తెలుసుకుందాం. ఉగ్రం అంటే నృసింహుడు. ఆయన ఎటువంటి వాడంటే ఉగ్రమూర్తి. ఈ ఉగ్రత్వం వల్ల సకల లోకాలు పాలించబడుతున్నాయి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది అని ఆ ఉగ్రం యొక్క అర్థం చెప్పారు. వీరం సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు. నరసింహస్వామి వీరమూర్తి అంటే సకల కార్యకారణ స్వరూపుడుగా నరసింహుడిని తెలుసుకోవాలి. మహావిష్ణు అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహతత్వానికి ఈ మంత్రం ప్రతీక. సకల ప్రపంచంలోని జీవరాశులన్నింటిలో తానే వ్యక్తంగాను అవ్యక్తంగాను పరమాత్మ భాషిస్తాడు. నరసింహతత్వంలోని మరొక విశేషం ఇది. అంటే వ్యక్తంగాను అవ్యక్తంగాను, అంటే కనపడేటట్లుగా కనపడనట్లుగా జీవరాశులన్నింటిలోనూ ఈ నరసింహతత్వం ఉన్నది అని విశేషంగా చెప్పారు. జ్వలంతం, ఈ నామంలో నరసింహుని యోగతత్వం ప్రకటితమవుతుంది. సకల లోకాల్లో సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపచేయటం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన నరసింహతత్వమే జ్వలంత శబ్దానికి అర్థం. సకల లోకాల్లో సర్వాత్మల్లో కూడా తన తేజస్సుని ప్రకాశింపచేయటం ద్వారా ఆ ప్రకాశానికి కారణమైన నరసింహతత్వమే జ్వలంత శబ్దానికి అర్థం. అన్నమయ్య ఉపాసన చేసింది యోగ నరసింహస్వామిని. ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతాకేళీ విహార లక్ష్మీ నారసింహ అనే కీర్తనలో అన్నమయ్య నృసింహుని జ్వలంత తత్వాన్ని ఉపాసన చేశారు. తర్వాత సర్వతోముఖం, ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖత్వం. నరసింహుడు సర్వతోముఖుడు. సృష్టి ఆరంభంలో ఉన్న పరమాత్మ ఆ తర్వాత ప్రపంచ నిర్వహణ కోసం అనేక శక్తులుగా మారిన తత్వమే సర్వతోముఖత్వం. నరసింహతత్వంలో సర్వతోముఖత్వం అనంతంగా ఉంటుంది. నృసింహం, సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైంది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించటానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడిగా ఆవిర్భవించాడు. సింహం పర్వత గుహల్లో నివసిస్తుంది. భక్తుల హృదయ గుహల్లో నరసింహుడు కొలువై ఉంటాడు. ఇది నరసింహ తత్వం. భీషణం, నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం. సూర్యచంద్రాదుల ప్రకాశకత్వం, అష్టదిక్పాలకుల నిర్వహణతో సమస్తం నరసింహుని భీషణ శక్తి కారణంగా నడుస్తున్నాయి. అత్యంత భయంకరమైన స్వరూపం ఇది కనుక భీషణం అన్నారు. భద్రం,
భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. అదే భద్రత్వం. నృసింహతత్వంలోని మరో కోణానికి ప్రతీక ఇది. తనను శరణు వేడిన వారికి భద్రత్వాన్ని ఇస్తాడు స్వామి. తర్వాత మృత్యుం. స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేది, మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహమే. స్వ ఆత్మస్థితిని కలుగజేసి, అంటే తాను ఆత్మ స్వరూపుడని అనేటువంటి స్థితిని కలుగజేసి, అమృతత్వాన్ని కలుగజేసే స్వరూపం తత్వం ఇది. మృత్యుం అన్నారు. ఉగ్రమూర్తి అయినప్పటికీ నరసింహస్వామి పూర్తిగా కరుణాంతరంగుడు. కన్న తండ్రి బిడ్డని అదిలించేటప్పుడు ఎలా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తాడో పరమాత్మ కూడా అంతే. ఆ ఉగ్రమూర్తిలోని శాంతమూర్తిని ఉపాసన చేస్తే శుభ పరంపరలే కలుగుతాయి అని మనకి చక్కగా స్వామి యొక్క మంత్రాన్ని, ఆ మంత్రం ఆ ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రంగా చెప్తూ అది దాని అర్థాన్ని చక్కగా విశదీకరించి మనకి చెప్పారు. దాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నాము. స్వామి అవతారానికి అనేక రకాలుగా మనకి చెప్తున్నారు. పురాణాల్లో ఎలా ఉంది, ఉపనిషత్తులు అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా స్వామి ఎందుకు అవతరించినా అందరి శుభం కోసమే అవతరించాడు. అందరి మీద అనుగ్రహంతోనే అవతారాన్ని దాల్చాడు, అనుగ్రహించాడు. అటువంటి నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరము కోరుకుంటూ స్వామికి, నరసింహస్వామికి జై అంటూ శుభం పలుకుదాం.